లేదు. నా దగ్గరైతే తక్కువ రేంజెస్‌లో లాకెట్స్ అయితే లేవండి. నా దగ్గర కొంచెం క్వాలిటీవే నేను మెయింటైన్ చేస్తాను. సో, కలర్ కాంబోలో వన్ డిజైన్ చేంజ్ చేసి వేరే చైన్ యాడ్ చేసుకోవచ్చా? లేదు. లేదు అని గారు ఇట్ డజంట్ అది వర్కౌట్ అవ్వదు. బికాజ్ మీరేం చేస్తారు అనంటే లాస్ట్‌కి పెట్టిన బీడ్ చైన్ తీసేసి ఫస్ట్ పెట్టిన గోల్డ్ బాల్‌ది యాడ్ చేయండి అని అంటారు. అది ఎలా వర్కౌట్ అవుతది? చాలా చూసానండి. నేను ఇప్పటి నుంచి కాదు కదా! 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ బిజినెస్. చాలా చూసాను అలాంటివి. అందుకనే వద్దు. అండ్ మోర్ ఓవర్ కాంబో లాగానే తీసుకోండి. నేను ఎలా పెట్టానో అలాగా. లేదంటే నాకు ప్యాకింగ్‌కి టైం ఎక్కువ పడుతుంది. మళ్ళా వెయిట్ చేయట్లేదు. మరిప్పుడు అట్లా చేంజెస్ చేసినప్పుడు కొంచెం లేట్ అవుతది గదా! అన్నీ చూసుకొని, చేసుకొని, ప్యాక్ చేసుకోవాలి. మెసేజ్ టు మెసేజ్ చూసుకోవాలి. అరే ఏది అడిగిర్రు? ఏంటిది? అన్నీ చూసుకొని ఇవ్వాలి గదా! మళ్ళీ వెయిట్ చేయరు. నా కొరియర్ అయిపోయిందా అని అడుగుతారు. సో, అందుకే నేను కస్టమైజేషన్ తీసుకోవట్లేదు. అర్థమైందా? నేను ఎలా పెట్టానో అలా తీసుకుంటే అండ్ మోర్ ఓవర్ నేను పెట్టింది చాలా రీజనబుల్ ప్రైస్. ఇంకెక్కడైనా మీరు ఇవే 4 ఐటమ్స్ మీరు ఫోటో పెట్టేసి కస్టమైజ్ చేయగలుగుతారా? నాకు ఇస్తారా? ఎంత ప్రైస్‌లో ఇస్తారని అడిగితే వాళ్ళు చెప్పే ప్రైజెస్ కూడా మీరు చూడండి. చూసినాకనే నా దగ్గర తీసుకోండి. ఓకేనా? కానీ నేను పెట్టిన వాటిని మాత్రం చేంజ్ చేయడానికి అస్సలు స్కోపే లేదు. బికాజ్ అందులో నేను ఒక్కొక్క ప్రైజెస్‌లో పెట్టాను. ఇప్పుడు ఏమంటారు లాకెట్ 350 రూపీస్ ఉంటుందండి. మీరు బయట ఎక్కడైనా లాకెట్ ప్రైజెస్ అడగండి అది 350 రూపీస్ అంటారు. సో, ఆ 350 రూపీస్ లాకెట్ దాన్ని 2 ఇయ్యమని అడుగుతారు కొంతమంది. ఆ 2 ఇచ్చేసేయండి నాకు. ఒకటి క్యాన్సల్ చేసుకుంటా. లేదంటే చిన్న లాకెట్‌ది క్యాన్సల్ చేసుకుంటా. పెద్ద లాకెట్‌ది క్యాన్సల్ చేసుకుంటా. ఇట్లా మాట్లాడతారనమాట. సో, అవన్నీ చూసే వచ్చినాను. చేంజెస్ మాత్రం చేయొద్దు ప్లీజ్. అండ్ మోర్ ఓవర్ నేను కాంబోని డిజైన్ చేసినాను అనంటే నాకు కూడా ప్రైస్ పడాలి. నాకు ప్రైస్ పడకుండా నేను లాస్ట్‌లో మీకు ఇవ్వాలి అనంటే నేను ఇక్కడ ఏమంటారంటే అది నడిపించట్లేదు కదా! నాకు కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తే బాగుండేది. సో, నెక్స్ట్ కాంబో అండి. నెక్స్ట్ కాంబో ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేశాము. అంటే డిఫరెంట్ ఏం లేదు. రెగ్యులర్‌గా నడుస్తూ ఉంటాయి ఇలాంటివి మన దాంట్లో. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా. ర్యాపిడో అనేది ఒక మాట చెప్తానండి. ర్యాపిడో నాకు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఓకే అండి. జూబ్లీ హిల్స్ అయితే మీకు ఈజీగా 400 రూపీస్ పడుతుంది ర్యాపిడోకి. మహా అంటే 50 రూపీస్ షిప్పింగ్‌తో పోయేదాన్ని మీరు 400కి మీరే లాక్కొస్తున్నారు. అర్థమైందా? 3, 4 డేస్ మీరే వెయిట్ చేస్తే అవే డెలివరీస్ వస్తాయి. ఆ 350 మిగిలితే ఇంకో ఐటెమ్ ఏదైనా కొనుక్కోవచ్చు కదా! కొంచెం లేట్ అయినా పర్లేదు. ఆ 350 మిగిలితే ఇంకో ఐటెమ్ ఏదైనా బుక్ చేసుకోవచ్చు కదా! మళ్ళా ర్యాపిడో బిల్ నేను కట్టను. అలా కట్టాలంటే ఏం చేస్తారు అనంటే ర్యాపిడోకి 400 రూపీస్‌ది నాకసలు 200 రూపీస్ ప్రోడక్ట్ కొని 400లో పంపియమంటే ఎట్లా అవుతదండి? డజంట్ గో. ఓకే. సో, ఈ చైన్స్ అండి మనం వేసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో, డిఫరెంట్‌గా ఉంటాయి అండ్ గ్లాస్ బీడ్ చైన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇది ఎక్కువగా వేసుకొని అన్నీ ఏం చూపించను. కలర్స్ చూపిస్తాను. అండ్ ఈ కాంబో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మెయిన్ థింగ్. మీరు పే చేసుకుంటా అంటే నాకే ప్రాబ్లమ్ లేదండి బంటి నాని గారు. మీరు పే చేసుకుంటాను, బుక్ చేసి పంపించమంటే నాకే ప్రాబ్లమ్ లేదు. ఓకే. నాకు షిప్పింగ్ చార్జెస్ కూడా వేయాల్సిన పని లేదు. ఓకే. గ్రీన్ కలర్‌లో అన్నమాట. ఒక లైట్ గ్రీన్‌లో మంచి ప్యాటర్న్. సో, ఇలా ఉంటుంది. నేను ఇందులో వేసిన ఈరోజు ఆఫర్ ఏంటి అనంటే దీంతో పాటు ఒక లాకెట్ కూడా వస్తదన్నమాట. చైన్స్‌తో పాటు ఆఫర్. చైన్‌తో పాటు ఆఫర్ కూడా వస్తుంది. వేరే దానికి వేద్దాం. యాహ్! అన్నీ కూడా చేంజబుల్ లాకెట్సే అండి. ఈ లాకెట్ కాదు వేరే వేద్దాం తర్వాత. యాహ్! సో, ఇదైతే లాకెట్ ప్రైజే ఆఫర్‌లో పెడుతున్నాను. లాకెట్ ప్రైజే 850 రూపీస్ ఉంటుంది. ఎవరు దక్కించుకుంటారో చూద్దాం ఈ లాకెట్‌ని. సో, ఇలా వస్తుందన్నమాట. లాకెట్ వేసుకుంటే ఇలా లుక్ అయితే ఇలా ఉంటుంది. వేసుకొని చూపిస్తాను. ఇలా వస్తుందన్నమాట లాకెట్ వేసుకుంటే.
అంటే కొంతమంది బాగా బీడ్స్ ఇష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో.